హలో ఆల్. ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. హౌ ఐ గెట్ ఇన్ టు ది కెమిస్ట్రీ అనే టాపిక్ మీద, అంటే నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్కి ఎలా వచ్చాను, కెమిస్ట్రీ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అనేది ప్రీవియస్ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని కంటిన్యూషన్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఎప్పుడైనా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు, నా జూనియర్స్తో మాట్లాడినప్పుడు కానీ, అదర్ నార్మల్ జనరల్ పీపుల్తో మాట్లాడినప్పుడు కానీ, కెమిస్ట్రీ సబ్జెక్టు ఇలా కెమిస్ట్రీలో పిహెచ్డి చేశాను అని అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అమ్మో కెమిస్ట్రీయా అని అంటారు. అంటే అమ్మో కెమిస్ట్రీ హార్డ్ సబ్జెక్టు అన్నట్లు అంటారు. అంటే వాళ్ళకి నేర్చుకునే టాలెంట్ ఉన్నా వాళ్ళు దాన్ని కొంతమంది స్టార్టింగ్లోనే అది హార్డ్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్ ఎలాగో కెమిస్ట్రీ అలాగా అన్నట్లు చూస్తారు. సో ఆబ్వియస్లీ నాకు కూడా కెమిస్ట్రీ చాలా టఫ్ అని అనిపించేది. బట్ అప్పుడు మాకు నేను నా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు బీఎస్సీ నుండి నేను కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ పెరిగినప్పటి నుండి నాకు ఇంత నాలెడ్జ్ లేదు. అంటే కెమిస్ట్రీ మన డైలీ లైఫ్లో ఎంత యూజ్ అవుతుంది, మన చుట్టూ జరిగే చాలా కెమిస్ట్రీ రిలేటెడ్ రియాక్షన్స్ కానీ, కెమిస్ట్రీ హ్యాపెనింగ్ అనేది నాకు అంత అవేర్నెస్ లేదు. అది లేక ఓకే ఇది టఫ్ అయినా కూడా పర్సనల్గా ఉన్న ఇంట్రెస్ట్తో అలా చదువుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి ఏంటి అంటే ఈ విషయం తెలిస్తే, అంటే ఇంత న్యాచురల్ సబ్జెక్టు ఇది మన డైలీ లైఫ్లో మనం ఇలా చూసేది ఎవ్రీ టైం. మన కెమిస్ట్రీ అంటే ల్యాబ్లో క్లాస్లోనే కాకుండా ఇంట్లో కూడా మన కెమిస్ట్రీ ఉంటుంది, మన కిచెన్లో కూడా కెమిస్ట్రీ ఉంటుంది. ఎవ్రీ కిచెన్ ఇస్ ఏ కెమిస్ట్రీ ల్యాబ్ అని వాళ్ళు నోటీస్ చేయగలిగితే ఎంతో కొంతమంది వాళ్ళకి దాన్ని ఈజీలాగా ఫీల్ అవుతారు, కొంచెము ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఇంకా నేర్చుకోవడానికి. దానికోసమే నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను వర్కింగ్లో ఉన్నాను, నేను రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా టైం ఉండదు. సో నేను ఏంటి అంటే వీడియోస్ ఎడిట్ చేయడము ఇలాంటి ఏం చేయట్లేదు. నేను న్యాచురల్గా నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అది చెప్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. బట్ సబ్జెక్ట్ వైజ్ నేను సబ్జెక్ట్ చెప్పేది క్లియర్గా చెప్తాను. బట్ మాట్లాడేటప్పుడు ఏదైనా కొంచెము తడబడడం, కొన్ని మాట్లాడడంలో మిస్టేక్స్ ఉంటే అది ప్రాబ్లంగా చూడకండి. బట్ సబ్జెక్ట్ చెప్పడం మాత్రం నేను ఏదైతే అవేర్నెస్ కోసం చెప్తున్నానో అది క్లియర్గా చెప్తాను. ఈవెన్ నాకు తెలిసింది చెప్తాను, నేను నేర్చుకొని కూడా చెప్తాను. అండ్ నాకు ఎడిటింగ్కి టైం లేదు కాబట్టి నేను నా ఫ్లోలో నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేను ఏదైతే చెప్తానో అదే అప్లోడ్ చేసేస్తాను. ఇది నేను క్లియర్గా చెప్పాలనుకున్నా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఎలా చేస్తానో అలాగే వీడియోస్ పెడతాను. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఫ్యూచర్ వీడియోస్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి.